నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చే ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందేనని స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు మూడు పార్టీలు కలిసి ఉన్నా కేంద్రం సహకరిస్తున్నా 2029 ఎన్నికల్లో వైసీపీ జెండా పాతాల్సిందేనని కసిగా నిర్ణయించుకున్నారు అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ప్రజల మధ్యకు వస్తూనే ఆయా నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించాలని భావిస్తున్నారు ముఖ్యంగా ఓ 100 నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు ఆ 100 నియోజకవర్గాల్లో తప్పకుండా విజయం సాధించేలా వ్యూహరచన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఎన్నికలను ఎదుర్కొంది కానీ తన 2 ఎన్నికలకు భిన్నంగా 2024 ఎన్నికల్లో డిజాస్టర్ ఫలితాలను చవిచూసింది 2014లో 67 అసెంబ్లీ సీట్లతో గట్టి ప్రతిపక్షంగా సత్తా చాటుకుంది 2019లో ఏకంగా 151 సీట్లతో దేశంలో కనీ విని ఎరుగని ఘన విజయం సాధించింది దేశం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేసింది కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది 11 స్థానాలకు పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సీట్ల పరంగా వెనుకబడిన ఆ పార్టీ ఓట్ల పరంగా మాత్రం 40% షేర్తో కొనసాగుతోంది 2024 ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని గుణపాఠాలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో 2029లో వైసీపీని విజయ తీరాలకు చేర్చాలని భావిస్తున్నారు అందుకు అనుగుణంగా అడుగులు కూడా వేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గాలను సైతం వదులుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఎంపిక చేసిన ఓ 100 నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఆ నియోజకవర్గాల పరిస్థితులను ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సర్వే చేస్తున్నారు వారిచ్చిన నివేదిక ఆధారంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు అటువంటి చోట్ల బలమైన నాయకత్వాన్ని బరిలో దించాలని చూస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి బస్సు యాత్రకు సిద్ధపడుతున్నారు జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు దాదాపు 6 నెలల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వారానికి 4 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా ఓ 100 నియోజకవర్గాల్లో గెలుపు కోసం చేపట్టబోయే అంశాల గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు తద్వారా గెలుపు బాటలు వేయనున్నారు ఎక్కడికక్కడే నియోజకవర్గాల సమస్యలను పరిస్థితులను గుర్తించనున్నారు అందుకు తగ్గట్టు వ్యూహం కూడా పండనుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 100 నియోజకవర్గాల్లో సంపూర్ణ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు మిగతా 75 నియోజకవర్గాల్లో సైతం మంచి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత యుద్ధ రంగంలో అడుగుపెట్టినట్లే